సమీక్షకులు శ్రీ భూశ్రవపల్లి వెంకటేశ్వర గారు, తర్వాత సభాసదులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. మా తాత పేరు తోటారంగారు, మా అన్న తోటారంగారు. మాది యాదాద్రి భువనగిరి జిల్లా. మీరు వినుండొచ్చు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పూర్వైనటువంటి విషయం. ఆ జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షుడు కోరెడ్డి రంగయ్య గారు. ఎందుకు చెప్తున్నానంటే ఇంతమంది రంగన్నలతో నాకు సంబంధం ఉంది కాబట్టి. అయితే సాహితీ పరిజ్ఞానంలో నాకైతే నిజంగా తాత ఆ తాత పోయింది కానీ ఈ తాత ఉన్నాడు. అదేవిధంగా నాకు వయస్సులో నాకంటే పెద్దవారే కాబట్టి నేను కూడా ఆయన రంగన్న అనవచ్చు, మా అన్నని చూసినట్టే. తర్వాత ఏంటంటే ఈ ఫేస్బుక్ మాధ్యమంలో అమరావతి సాహితీ మిత్రులు అనేటువంటి ఒక గ్రూప్ను క్రియేట్ చేసి అడ్మిన్గా ఉంటూ కవితల్ని ప్రోత్సహించడమే కాకుండా సాహిత్య విషయాలపై ప్రసంగాలను కూడా ఇప్పిస్తున్నట్టుగా నాకు అర్థమైంది. అంతే కదా, ఎన్నో సాహిత్య విషయాల మీద కూడా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. కవులను సత్కరిస్తూ పుస్తకాలను ఆవిష్కరింపజేస్తూ రావి రంగారావు గారు చేస్తున్నటువంటి సాహిత్య సేవ అమోఘం, అనితర సాధ్యమని చెప్పకపోతే. తర్వాత సార్ ఏమన్నారంటే మీ కవితల్ని కొద్దిగా చదివి వినిపిస్తారు, నాకు ఇచ్చిన టైంలో సమయాన్ని వృధా చేయకుండా నేను ఒక 7 కవితా సంపుటాలు నిర్వహించాను. ఒకటి షైర్ ఉంది, ఇది ఒకటి కాలం కూడా అనేటువంటి ఒక కవితా సంపుటం. ఇందులో నుంచి కొన్ని చదివిస్తాను, అన్ని కాదు. కాలము అనేదాన్ని మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది అతీంద్రియమైందని. కాలం యొక్క రహస్యాన్ని తెలుసుకోగలిగితే మనం దేవుని యొక్క అస్తిత్వాన్ని కూడా తెలుసుకోగలుగుతాం. ఇలాంటి అభిప్రాయాలు అయితే ఉన్నాయి మన దగ్గర. కానీ అందుకు భిన్నంగా రాసినటువంటి దాన్ని ఇక్కడ చూడండి, T=D/B అని. వాట్ ఈస్ T? T=time, D distance divided by velocity. అంటే మనం డిస్టెన్స్లో ఎంత దూరం అయితే ప్రయాణించినామో దాన్ని వెలాసిటీతో డివైడ్ చేస్తే కాలం వచ్చేస్తుంది. సైంటిఫిక్. కానీ ఇది అతీంద్రియమైంది ఎక్కడిది? కాబట్టి ఇది ఒక కొత్త రకమైనటువంటి ఫిలాసఫీతో రాసినటువంటి, నేను మీ అందరికీ మాత్రం ఇవ్వలేను కానీ కొంతమంది వేదిక మీద ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ఒక మొదటి కవిత మీకు వినిపించింది, జ్ఞాపకాల ఆకలి. కరోనా టైంలో రాసినటువంటి. అడియాశల శిశిరం పోయి జీవన సౌరభాలు విరజిమ్మే నవవసంతం సొంతమవుతుందనుకొని ఈదలేని నేను సప్త సముద్రాల ఆవలికి మిగిలిపోయాను. అప్పు చేసి కట్టుకున్న ఆశల సౌధం కుప్పకూలిపోతుంది. కరోనా ప్రకంపనలో కుప్పకూలిపోతుంది. లక్ష్య తీరానికి చేరువవుతున్న ఆవ వెనుతుఫాన్ తాగిన సముద్ర గర్భంలో కలిసిపోయేటట్లున్నది. విత్తనం మొలకెత్తని రైతు దీనస్థితి నాది. విత్తిన ఎజెండా వివర్ణమై నల్లని రంగు పులుముకొని పండుగ రోజున ఎల్లబోసిన చెరువు లాంటి ఇంటి జ్ఞాపకం వెంటాడుతుంది. బతుకు తెరువు లేకపోయినా బతుకుంటే చాలునని కాళ్ళకు రెక్కలు కట్టుకొని తిరిగిపోదామంటే లోహమితంగానే కరువైంది. అంటే బయట ఉన్న స్టూడెంట్స్ మళ్ళీ మన దేశానికి వద్దామనుకుంటారు. అంతిమ సంస్కారం లేక, ఆత్మీయులున్న అంతిమ యాత్ర లేక, క్రేన్ల ద్వారా భూస్థాపితమవుతున్న శవాల దిబ్బలలో ఒకరిని అయ్యే ముందు అమ్మగా పిలిచే అమ్మ గొంతు వినాలనిపిస్తున్నది. అమ్మను నన్ను పెంచిన మాతృభూమిని ముద్దాడాలనిపిస్తున్నది. తిండి కోసం కాదు, తిన్నది అరుగగా కాదు,
జ్ఞాపకాల ఆకలి తీర్చుకోవడానికి కాళ్ళు కడుపు దాకా అరిగేదాకా నడవాలనిపిస్తుంది. అదే అండి జ్ఞాపకాల ఆకలి. అంటే కరోనా కాలంలో తర్వాత ఈ కాలం కూడా అనేది చెప్పాను కదా, శీర్షిక అదే కనుక ఆద్యంతములు లేనిది, కాలపరిమితులు లేనిది, అన్ని తత్వములకు మూలమైనది, భగవతత్వము కట్టినది, గడిచిన క్షణాల్ని తిరిగి తీసుకురావడం, రాబోయే కాలంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, మరణాన్ని జయించడం, కొందరనుకునే కాలాన్ని జయించడం కాబోలు. కాంతిజనక పదార్థం ఉన్నప్పుడే కాంతి, దాని వేగం, అది పయనించిన దూరం ఇవన్నీ ఉంటాయి. దూరాన్ని వేగంతో భాగిస్తే కాలం వస్తుందన్న గొప్ప విషయాన్ని కనుగొన్న మహనీయుడే మానవుడు. దేహానికి ప్రాణం కలిపితే కాలం మొదలవుతుంది. దేహంలోంచి ప్రాణాన్ని తీసివేస్తే కాలం చెల్లి కాలం చేస్తారు. ప్రాణవాయువు సమక్షంలో చక్కెర అణువు విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతే ప్రాణం ఉన్నట్టు, లేకపోతే పోయింది. ప్రాణం ఉన్నప్పుడే గడియారంతో పోటీ పడతాం. ప్రాణం పోతే జీవన గడియారపు పెద్ద చిన్న ముళ్ళులైన శ్వాస, హృదయ స్పందనలు ఆగిపోయి, సెకనుల ముళ్ళు రెప్పపాటు తత్వాన్ని కోల్పోయి, నిమేషులమైన మనం అనిమేషులమైపోతాం. అశాశ్వతమైన జీవంలోంచి శాశ్వతమైన మరణంలోకి వెళ్ళడమే కాలం చేయడం, కాలాన్ని జయించడం. మరణం తర్వాత దివారాత్రములు లేక కదిలే కాలం, కదలికలు లేని, కనబడని తిన శిలగా మారి యుగాలైనా క్షణం కలగదు. విశ్వంలో అనేక గ్యాలక్సీలు, ఒక్కొక్క గ్యాలక్సీలో మిలియన్ల కొద్ది సూర్యుడు, ప్రతి సూర్యునికి ఒక సౌర కుటుంబం, సౌర కుటుంబంలో గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు అనేవి. విశ్వం అంతటికీ మన కాలం ప్రామాణికం కాదు. గంటల్లోనే పుట్టి పెరిగి అంతమొందే ప్రాణులు అనేకం. అవి కాలాన్ని ఎలా లెక్కిస్తాయో మరి. అంటే జీవుల్ని బట్టి, విశ్వాంతరాల్లో స్థానాల్ని బట్టి కాలాలు అనేకం. మనం అనుకునే కాలం మన భూమికి, ముఖ్యంగా మనకే, అది కూడా బ్రతుకున్నంత వరకు. కాలానికి కాంతి వేగ దూరాలతోనే కాదు, పని, శక్తి, సామర్థ్యాలతో కూడా సంబంధం ఉంది. అవి లేని శూన్యంలో అంతా శూన్యం, కాలం కూడా శూన్యం. అంటే మనము పని చేస్తాం, బతుకుంటేనే పని చేస్తాం, చనిపోతే చేయలేము. పని, శక్తి, సామర్థ్యాలు అన్నిటికీ కాలంతో సంబంధం లేదు. మనం పని చేస్తలేమంటామో చనిపోయిన తర్వాత చేయలేము. తర్వాత ఇంకొకటి మీకు ఊరుబట్టే చెప్పండి, ఆపేస్తాను. సార్ నాకు 20 నిమిషాలు ఇచ్చారు, రిమైండ్ చేయండి సార్, 5 నిమిషాలు ముందు చెప్పండి. సర్వాంతర్యామి. ఆదిలో భౌతిక శ్రమశక్తికి విలువ ఉండేది. అందుకే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. శ్రమశక్తిని తన కబంధ హస్తాల్లో కబలించింది ధనశక్తి. అందుకే ధనమూలం ఇదం జగత్ అన్నారు. ధనశక్తిని కూడా తన శక్తి యుక్తులతో చెప్పు చేతుల్లో పెట్టుకున్నది ఈ అంతర్జాలం. అన్ని శక్తులు దాని వశమైపోతుంది, ఇంటర్నెట్ వశం. తంత్రులున్న దూరభాషని పోయి నిస్తంత్రులైన ఆకాశవాణి, దూరదర్శన్ చరవాణులు వచ్చాయి. అంతిమంగా మహాకంత్రి అయిన అంతర్జాలం వచ్చింది. ఆకాశవాణి, దూరదర్శన్లు నోటి మాటకు పని తప్పించి ఇంట్లోని మనుషుల మధ్య దూరాన్ని పెంచి, ఒంటిని పెంచి కంటికి అద్దాలను తెచ్చిపెట్టింది. సముద్రంలోని చేపపిల్లల్లా యథేచ్ఛగా తిరిగేవాళ్ళు అంతర్జాల వలలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాం. ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ విద్యల కంటే సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే మనిషి అద్భుత ఆవిష్కరణమే ఈ అంతర్జాలం. బడి లేదు, గుడి లేదు, ఉపాధ్యాయ పురోహితులు కనిపించరు. పుస్తకాలు, పూజలు, పరీక్షలు, ఫలితాలు, జ్యోతిష్య ప్రకారం నుదుటి రాత, అరచేతి గీత, అదృష్ట సంఖ్యలు, దురదృష్ట నక్షత్రాలు, ప్రత్యక్ష సాహిత్య పోస్టులు, గాన కచేరీలు, నృత్యాలు, ఆటలే కాదు అశ్లీల నగ్న చిత్రాలు, చిన్న చిత్రాలు, చిత్ర విచిత్రాలు. కావలసిన ఆహారం ఇంటిలో వండుకోని అవసరం లేదు.
అరగంటలో ఇంటి ముందు ఉంటుంది, జొమాటోనో స్విగ్గీనో ఆజ్ఞాపిస్తుంది. అన్నీ అంతర్జాల గీతపైనే లభ్యం, ఆన్లైన్లో వస్తున్నాయి. ఇప్పటికే క్షేమ సమాచార సాధనాలైన మనుషులు, పక్షులు, ఉత్తరాలు, ఒట్టి మాటలైన ఈమెయిల్, ఎస్ఎంఎస్లే అత్యంత ఆవశ్యకమైనవి. ముందున్న వానికి ముఖం చూపించకపోయినా సరే ముఖ పుస్తకం ద్వారా ముఖాన్నే కాదు అంతరంగాన్నే ఆవిష్కరించవచ్చు. ముందేం జరుగుతుందో తెలుసుకోకపోయినా పర్వాలేదు, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియజేస్తుంది ఈమెయిల్ అనువర్తనం వాట్సాప్. ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకోరు. అమెరికాలో ఉన్న కొడుకుతో అమ్మ, జర్మనీలో ఉన్న కూతురుతో నాన్న స్కైప్లో దృశ్య సంభాషణలో ఉండగలుగుతున్నారు. ఎప్పుడో మరణిస్తే కానీ వచ్చే టెలిగ్రామ్ చచ్చిపోయింది. ఎప్పుడో మరణిస్తే కానీ వచ్చే టెలిగ్రామ్ చచ్చిపోయింది. అదే పేరుతో ఎక్కడెక్కడో ఉండి సందేశాలను పంపగా టెలిగ్రామ్ మళ్ళీ టెలిగ్రామ్. రాజకీయ నాయకులు రంగులు మార్చినట్లు వాటి ప్రచారాస్త్రాలుగా ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇంకెన్నో సామాజిక మాధ్యమాలు అనువర్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇది చేయలేని పనంటూ లేదు. అన్ని అనువర్తనాలకు, సామాజిక మాధ్యమాలకు ఆత్మగా మనకు కొండంత అండగా ఉండి ఏమీ ఖర్చు కాకుండానే పనులన్నీ చేసి పెట్టి అనిర్వచనీయమైన ఆనందాన్ని మనకు అందించి అత్యంత ఆవశ్యకములైన ఆహార, పానీయ, నిద్రాదుల కంటే ముందుండి మనల్ని లోపరుచుకుని తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఈ నిశ్చితార్థాలు అమ్మాయి ఒక దగ్గర, అబ్బాయి ఈ నిశ్చితార్థం మాకు మరొకటి కూడా అలాగే ఆవిడ యూఎస్లో ఆమె చెన్నై తప్పదు. ఈ నిశ్చితార్థాలు, ఈ పెళ్ళిళ్ళ మాటేమో కానీ ఈ శృంగారం కూడా అందుబాటులోకి వచ్చింది. దేవుడైనా చూపించగలడో లేడో కానీ ప్రపంచాన్నంతా తన పుట్టింట్లోనే వీరి కొన తాకిడితో, అరచేతిలో, చరవాణిలో కనువిందు చేసి నవరసాలలో ఉలడాయించగల సామర్థ్యం ఈ అంతర్జాలానికి. జాగ్రత్తగా లేకుంటే నేరస్తులకు అండగా నిలిచి బ్యాంకు ఖాతా ఖాళీ చేయగలదు, మానాన్ని మంటగలిపి ఒంటరి చేయగలదు. ఇవన్నీ అసత్యాలు కావు, అర్ధ సత్యాలు అసలే కావు, ముమ్మాటికి నగ్న సత్యాలు. ప్రపంచ మానవాంతరాలను తగ్గించి కుటుంబ వ్యక్త్యంతరాలను పెంచిన ఈ అంతర్జాలం సర్వాంతర్యాన్ని దాకా ఎవరికి కనపడదు. మాకు అనుభవంలో ఉన్న విషయాలు గొప్ప సత్యం. మాతృ దినోత్సవ సందర్భంగా రాసినటువంటి పరమాత్ముడు కనిపించడు కాబట్టి లేడనవచ్చు. కనిపించే ప్రకృతిని కాదనలేము. అందుకే కనిపించే, పెంచే అమ్మ గొప్ప సత్యం. ప్రసవం తల్లికి మరణం, శిశువుకు జననం. శిశువుకు తొలికేక, తల్లికి పునర్జన్మనిచ్చే అమృత రస గురిక. మురిపించే బాధల మైమరిపించే వాత్సల్య నిధి, కరుణారస ఝరి. శిశువునకు మెచ్చిన సువాసనల సిరి, సకల సంపదల సిరి. సువాసనల గిరి, సకల సంపదల సిరి అమ్మే కదా మరి. దేవుడైనా, దయ్యమైనా, నిరీశ్వరవాదులైనా ఎవరైనా భూమి మీదికి అమ్మ ద్వారా రావాల్సింది, అమ్మను నమ్మాల్సింది. జగత్ సర్వం విద్య అనే గొప్ప సత్యాన్ని మనకు అందించిన శంకరుని మనకు అందించిన తల్లి మాత్రం విద్య కాదని నేను అంటాను. మరి మీరేమంటారు? విద్య అంటావా తల్లి? కాదని నేను అంటున్నాను, మీరు కూడా అంతే అంటారు. ఎక్కువ కొద్దిగా అన్వేషిస్తే కొద్దిగా సైంటిఫిక్ ఎక్కువ ఉంటాయండి నా కొద్దిగా. టైం ఉందా సార్? 23 గంటలు హైదరాబాద్ చూసారు. మీరు ఈ మధ్య మందాంతో ప్రయోగించిన కవిత కూడా వినిపించండి. మా దగ్గర అంశం మీద కవిత అలాంటి ఒక అంశం తీసుకుని వినిపిస్తారా? యూఎస్కి మనకు ఉన్న తేడా ఇక్కడ మన ఏ కవిత మీ దగ్గర చూస్తాం. దీంట్లో దీంతో పాటు అది ఒక మిస్ కావచ్చు. అదేమో ఇదేమో
రోడ్ల లతలు కార్లను పూస్తాయి, కార్లేమో మనుషుల్ని మోస్తాయి. సంపన్న దేశం కదా మరి అమెరికా గురించి. పౌరులు క్రమశిక్షణకు మారుపేరు. చట్టాల ప్రకారం పోతనే మనగలుగుతామని, చట్టాలున్నవి అనుసరించడానికని నమ్ముతారు. అందుకనే వాటిని గౌరవిస్తారు. పెళ్లి చేసుకుంటేనే స్త్రీలకు స్వేచ్ఛ ఎక్కువ అక్కడ. పెళ్లి చేసుకుంటేనే స్త్రీలకు స్వేచ్ఛ ఎక్కువ అక్కడ. వాళ్ళను లేడీస్ అని కూడా పిలవరు, కనీసం విమెన్ అని కూడా కాక ఫిమేల్స్ అంటారు. మనం చాలా నైపుణ్యం గౌరవిస్తారు మన సాంప్రదాయం. కానీ అక్కడ లేడీ అని పిలవడానికి కూడా ఎందుకు ఫిమేల్స్ అంటారు. అంత మేల్ డామినేషన్. అందుకే పెళ్లి చేసుకోరు మేల్స్. చాలా వరకు సహజీవనమే. కష్టించి పనిచేస్తే పైకి రాగలుగుతామని నమ్మి ఇష్టంతో కష్టపడతారు, పైకి వస్తారు. రోడ్ల మీద ఉమ్మి చెత్త వేయరు. పరిశుభ్రతే రక్షిస్తుందని నమ్ముతారు. సూచన తప్పకుండా పాటిస్తారు. ప్రజలు ఓట్లు అమ్ముకోరు, రాజకీయ నాయకులు కొనుక్కోరు. మన దేశం ఇక్కడ రోడ్ల తీగలకు మానవ పుష్పాలు ఎక్కువ. అప్పుడప్పుడు ఫుట్పాత్ పైన పడుకున్న నిరాశ్రయులు కార్లను కూడా మోసి కనుమరుగైపోతుంటారు. బీద దేశం కదా మరి. చట్టాలు డబ్బులున్న వారికే చుట్టాలు. అల్పసంఖ్యాకుల అభిప్రాయాలే చట్టాలుగా చలామణి అవుతాయి. చట్టాలచే శిక్షింపబడేవాడు ఎవడంటే చట్టాన్ని కొనలేని వాడే. స్త్రీలు పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛలు కోల్పోయినట్లే. మన దగ్గర ఇక్కడ పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ, ఇక్కడ పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ కోల్పోయినట్టు. స్వేచ్ఛ అంటే అన్ని రకాల వాళ్ళ వ్యక్తిగతంగా ఉండే స్వేచ్ఛలన్నీ కోల్పోతున్నారు. నేను గమనించాను. ఇప్పుడు వింటే మీకు కూడా వస్తుంది తర్వాత. స్త్రీలు పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛను కోల్పోయినట్లు. ఇంట్లో ఎందుకు కొరగాకపోయినా సబలులుగాను ఆదిపరాశక్తులుగాను రచనల్లో కీర్తిపోతారు. మోసాలు చేసే వాళ్ళే మీసాలు వెలివేస్తూ మంచి హోదాలో కనిపిస్తారు. కష్టపడే వాళ్ళేమో కనుమరుగైపోతుంటారు. అబద్ధాలు ఆడేవాడికి అగ్రతాంబూలం. తల్లిదండ్రులచే కూడా అబద్ధాలు ఆడే బిడ్డకే గౌరవం లభిస్తుంది. నిజం చెప్పే బిడ్డ ఎలా బ్రతుకుతాడో అనే సంశయాన్ని మిగులుస్తారు. ఒడ్లపైనే కాదు అమాయకులపై కూడా ఉమ్మి వేస్తారు. అపరిశుభ్ర మనస్కులు, చెత్త పనులు చేసే మానవులు అధికం. అమ్ముతానన్నప్పుడే కొనేవాడు ఉంటాడు. ప్రజలు ఓట్లు అమ్ముకోరు, నాయకులు కొనుక్కోరు. ప్రజలు ఓట్లు అమ్ముకుంటారు, నాయకులు కొనుక్కుంటారు. మన దగ్గర అదేమో అమెరికా, ఇదేమో అమ్మ గుర్తుకొస్తుంది. నా ముఖాన్ని చూసి ఎందరూ ఎన్నెన్ని విధాలుగా తిట్టుకున్నారో నాకు తెలియదు. నా చిన్నతనంలో నెలకొక్కసారి సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో మా అమ్మ కళ్ళు మూసుకొని రారా, త్వరగా రా, ఎక్కడున్నారా, నా దగ్గరకు రా అని నోరారా పిలిచేది. నేను ఎక్కడున్నా ఆటపాటల్లో మునిగి తేలుతున్నా అమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని. ముందు నిలబడ్డ నా భుజాలు పట్టుకుని కళ్ళు తెరిచి నా ముఖంలోకి చూసి అమితానందాన్ని పొందేది. నాకు అర్థమయ్యేది కాదు అమ్మెందుకు అలా చేస్తుంది. తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, ప్రతి అమావాస్య అనంతరం చంద్రదర్శనం అయిన తర్వాత నా ముఖాన్నే చూడాలనుకునేది. అలా చేస్తే ఆ నెలంతా మంచి జరుగుతుందని ఆమె నమ్మకం. తన గర్భంలో 10 నెలలు నన్ను మోసి భూమి మీదకు తీసుకువచ్చి వచ్చిన అమ్మ ఆలగర్భంలో కలిసిపోయిన రోజును నేను ఎలా మరవగలను? కడలి కనబడినప్పుడల్లా నా కన్నీరు మున్నీరైన సంఘటనే నా ముందు. ఏమంట నా కంటబడిన వెంటనే అగ్ని కీలల్లో దగ్ధమైన అమ్మే నాకు అనిపిస్తుంది. నెలవంకను చూసినప్పుడల్లా నా వెంకే చూసే అమ్మ గుర్తుకొస్తుంది. ఆకలైనప్పుడు
అత్యంత బాధపడ్డప్పుడు, ఆశ్చర్యపడినప్పుడు, అమితానందపడినప్పుడు అమ్మే గుర్తుకొస్తుంది. అమ్మ పోతూ పోతూ నన్ను నీరజమ్మ చేతిలో పెట్టింది. ఆవిడకు ఆ అమ్మే నాకు అమ్మను కూతురు వేదమ్మ రూపంలో ఇచ్చింది. ఆ అమ్మే ఇంకో అమ్మను ఐరమ్మను కన్నది. ఐరా అమ్మ మనవడు. ఇప్పుడు ఏ అమ్మను చూసినా మా అమ్మే గుర్తుకొస్తున్నారు. సారు నిర్వహిస్తున్నటువంటి దాంట్లో వచ్చింది ఎనిమిది రాయమన్నారంటే వసంత ఋతువు అన్న వసంత ఋతువు అన్న తర్వాత మన శంకర్ గారికి కూడా అయిపోయిందా సరే. వసంత ఋతువు అన్న ప్రబంధంలో ఉన్న వసంతం రసరాజాన్ని పండిస్తే నా కలంలోని శిలా మాత్రం కరుణ రసాన్ని ఒలికిస్తుంది. ఏ వసంతం అయినా ఎవరి సొంతం, డబ్బుల్లోతో కొనగలిగిన వాడికే సొంతం. ఏసీలతో కూలర్లతో ఫోన్లతో దండవాడికి అండగా ఉండి ఆహ్లాదాన్ని పంచుతుంది. ఉక్కపోతలతో ఉక్కిరి బిక్కిరి చేసి పేదవాడి ఉన్న బట్టలు ఊడజేసి అర్ధనగ్నంగా సభ్య సమాజం ముందు నిలబెడుతుంది. అదేం చిత్రం! ఆ వసంతానికి ఈ వసంతానికి దునియా ఆస్మాన్ ఫరక్ ఉంది కదా. ఏ కాలమైనా కాసులున్న వాడికి దాసోహం అంటుంది కదా. అవి లేని వాడికి కష్టకాలమే కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.